ప్రతి ఒక్క వస్తువు గణిత ఆధారంగా నిర్మించిందే. ఆఖరికి రాసే పెన్ను కూడా ఇంతలావున ముక్కుంటే రాయటానికి వల్ల కాదు. అట్లనే ప్రతి ఒక ఏదైనా ఏ వస్తువుకైనా వస్తుతః గణితం కొలత ఉండాల్సిందే. ఆ కొలత ఉంటేనే ఆ వస్తువు పనిచేసేదైనా ఏదైనా మనం చేసుకునే ప్రతి పదార్థానికి అట్లనే ప్రతి జగత్తుకి ఈ శరీరం యొక్క నిర్మాణంలో కానీ, ఈ జగత్తు నిర్మాణంలో కానీ, సూర్యమండలానికి భూమండలం ఎంత దూరంలో ఉండాలనేది సంఖ్యాశాస్త్రం, ప్రతిదీ సంఖ్యాశాస్త్ర వస్తుతః సంఖ్యాశాస్త్రం ఉన్నదే ఉన్నది. దాన్ని అనుసరించే మన పూర్వ ఋషులు అంటే ఈ యొక్క నవబ్రహ్మలు కశ్యపో త్రిర్భరద్వాజో విశ్వామిత్రోద గౌతమ జమదగ్నిర్ వశిష్ఠస్య సప్తైతేతులు పాటించిన శాస్త్రం. అదేవిధంగా నవబ్రహ్మలు మరీచి అత్రి అంగీరస పులహ పౌలస్య కశ్యప దక్ష గగ్గురు నవబ్రహ్మణో ఏ విశ్వబ్రాహ్మణా గురువునాం గురు విశ్వకర్మ జగద్గురు అనే ఋగ్వేదాఖిల శృతిలో చెప్పినట్లుగా ఈ యొక్క నవబ్రహ్మలు సృష్టించినటువంటి ఈ శాస్త్రాలు ఈ జగత్తుకు సంబంధించినటువంటిది సప్తఋషులు పాటించి మనకు అందించినటువంటి శాస్త్రాది ఇత్యాదులు. ఈ విధంగా మనం ఏదైతే మనం చెప్పుకొస్తున్నామో ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ముఖ్య శాస్త్రాల్లో ఇది ఒక భాగం అని మర్చిపోకూడదు. జీవుడు క్రమశిక్షణకి ధర్మానికి సరైనటువంటి మార్గాలు ఇవి. కాబట్టి ఇవి శాస్త్ర ఆధారితమై మనిషిని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టినటువంటి ఆధారాలు ఈ జగత్తులో మనం చెప్పుకోదగినటువంటివే. ఇప్పుడు దీంట్లో నేను చెప్పేటువంటి అంశం ఏమిటయ్యా అంటే వాస్తు ప్రకారం మనం గృహ నిర్మాణం చేసుకుంటాం. వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ గృహంలో మనం కట్టుకునేటువంటి దేవుని మందిరం దేవుని